ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్న సోయి లేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు ప్రజలను అరిగోస పెడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ పొలం బాట పడితే గానీ రైతులకు నీళ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాంగ్రెస్ వచ్చి రావడంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కరెంటు కోతలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో టింగ్ మంటూ పడిన రైతు బంధు సప్పుడే లేదు. వీటన్నిటికి తోడు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే దుస్థితి లేకపోవడంతో రైతులు మనోవేదన అనుభవిస్తున్నారు. దీనికి తోడు అర్ధరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాకుతో, పాము కాట్లతో మరియు అధికారుల వేధింపులతో రాష్ట్రంలో ఈ 4 నెలల వ్యవధిలోనే 200 మంది పైగా రైతులు మరణించారు. అయితే రైతుల మరణాలపై కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుంది. రాష్ట్రంలో ఎక్కడా రైతులు మరణించలేదంటూ బుకాయింపు చేస్తుంది. ఒకవేళ మరణిస్తే తమకు వివరాలు ఇవ్వాలంటూ ఏకంగా రాష్ట్ర సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 48 గంటల్లో మరణించిన రైతుల వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పక తప్పదు. ఈ హత్యలను అన్నిటిని కూడా కలిపి రాష్ట్ర మంత్రివర్గం మీద హత్యా నేరారోపణల మీద కేసులు కట్టి విచారించి వీళ్ళని తీసుకెళ్లి లోపలేస్తే తప్ప ఈరోజు రైతులకు న్యాయం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం కనిపించడం లేదు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7 లక్షల మంది ఉద్యోగులు, ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలను వివరాలు అడుగుతున్న ఈ సీఎంపై ప్రజలు మండిపడుతున్నారు. మరి నువ్వెందుకు ఆ సీట్లో కూర్చున్నావంటూ ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ చేసిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరించింది. 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ రోజు రైతు మరణించాడో లెక్కలు, ఆధారాలతో సహా రిలీజ్ చేసింది. ఇప్పుడు దమ్ముంటే వారిని ఆదుకోవాలంటూ సవాల్ చేసింది. ఎన్నికలకు ముందు రైతుల మరణాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైతులకు సాగునీరు ఇవ్వలేక ఇన్ని రోజులు రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడిందనే విషయం ఇప్పుడు బయటపడింది. పంటలకు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రైతుల పంటలను కాంగ్రెస్ ఎండబెట్టిందనే ఆరోపణలు నిజమని నిరూపితమవుతున్నాయి. రైతుల కోసం కేసీఆర్ పొలం బాట పట్టడంతోనే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తోంది. అలాగే ప్రజలకు తాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 10 ఏళ్ల పాటు ప్రజలకు తాగునీటికి ఇబ్బంది రాకుండా కాపాడిన చరిత్ర కేసీఆర్ సర్కార్కుందన్నారు కేటీఆర్. మిషన్ భగీరథతో మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షిత మంచినీరు ఇచ్చామని, ఇప్పుడెందుకు ఆ గ్రామాలకు ట్యాంకర్లు వెళ్తున్నాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలు బిందె పట్టుకుని నీళ్ల కోసం ఎదురు చూడొద్దనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేసిందని, ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో ట్యాంకర్ల దందా మొదలైందన్నారు కేటీఆర్. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38,000 కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం. దాదాపుగా మళ్ళీ 1,000 కోట్ల రూపాయలతో
హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే 50 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో కూడా తాగునీటి కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్, సింగూర్, హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు కాళేశ్వరం ద్వారా కావాలని రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్లు ఇస్తున్నామంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి ప్రజలకు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు గత నెలలోనే దాదాపు 2 లక్షల ట్యాంకర్ల వాటర్ను ప్రజలు కొనుగోలు చేశారని, ఇంత భారం వారిపై ఎందుకు మోపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వెయ్యలేదనే కక్షతోనే తాగునీటి సమస్యను కాంగ్రెస్ తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సి పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా? అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిలకు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు, అది ఎవరు భరిస్తారు? ఎన్నికల్లో గెలవాలనే ధ్యాస తప్ప ప్రజలను, రైతులను పట్టించుకోవాలనే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటూ జనం మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలలకి నరకం చూపిస్తుంటే మునుముందు తమ పరిస్థితి ఏంటో అని తలుచుకొని భయాందోళన చెందుతున్నారు. 10 ఏళ్లు సల్లంగా జీవితం సాగితే ఈ 4 నెలలకే ఈ కాంగ్రెస్ పాలనపై విసుగొచ్చిందని సీఎం రేవంత్ ను ఈసడించుకుంటున్నారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రానికి రైస్ బౌల్గా నిలిచిన జగిత్యాల జిల్లా నేడు చుక్క నీరు లేక తడారిపోయింది. నీటి కోసం యంత్రాల సహాయంతో రైతన్నలు వేలాది రూపాయలు ఖర్చు చేసి స్థితికి జగిత్యాల దిగజారింది. మొన్న ధర్మపురిలో పంటలు ఎండిపోగా నేడు జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పంటలను కాపాడుతారా లేక నష్టపరిహారం చెల్లిస్తారా అంటూ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. పంటలు ఎండిపోయి జగిత్యాల జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం. ఇదే సమయానికి ఏప్రిలే కాదు, మే, జూన్ వరకు కూడా మత్తడి దుంకిన ఈ చెరువు నేడు విలవెల్లాడుతోంది. చుక్క నీరు లేక సారంగపూర్ మండల కేంద్రంలో, సారంగపూర్ మండలంలోని అనేక గ్రామాల్లో పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఇలాంటి సమస్య లేదు, ఇప్పుడే ఎందుకు తలెత్తింది, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సారంగపూర్ మండల కేంద్రానికి వెళ్దాం. ఇదే ప్రాంతంలోని అనేక మంది రైతులతో. ఒకప్పుడు జగిత్యాల జిల్లా విభిన్న పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్. వరి పండించడంలో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇదంతా 3 నెలల్లోనే మారిపోయింది. జగిత్యాల జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. పొట్ట చేతికొచ్చిన పంటలు తడారి నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. మొన్న ధర్మపురి నియోజకవర్గంలో పంటలు ఎండిపోగా ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో రైతులకు కష్టాలు ఎదురయ్యాయి. గత బీఆర్ఎస్ సర్కార్లో సాగునీటికి ఢోకా లేకుండా రైతులు వ్యవసాయం సాగు చేశారు. ఈ యాసంగి సీజన్లో కూడా నీటికి ఇబ్బంది లేదని భావించిన రైతన్నలు బాస్మతి బియ్యంతో పాటు ఇతర వరి రకాలు సాగు చేశారు. అయితే మార్చి మొదటి వారం వరకు అక్కడక్కడా నీరు ఉన్నా ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఓవైపు పంట చేతికి రాక పెట్టిన పెట్టుబడి మట్టిపాలు కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం రైతు బంధు నిధులు కూడా ఇవ్వకపోవడంతో అప్పులు చేసిన వ్యవసాయంతో తమకు చావే దిక్కంటూ కన్నీరు పెడుతున్నారు. నా పేరు వెంకటేష్, మాది పోతారం గ్రామం. ఈ పొలం సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చివరి 4 సంవత్సరాలు ఎప్పుడూ మంచిగా నీరు అందింది.
పంట చేతికి వచ్చింది. ఈ సంవత్సరం ఇగో పంట ఈ దశలో ఎండిపోయింది నీరందక. లాస్ట్ చివరి తడి మాకు జనవరి మార్చి మొదటి వారంలో వచ్చినాయంటే మళ్ళీ ఇప్పటి వరకు నీరు రాలేదు. పోయిన సంవత్సరం పంట వండే వరకు చివరి దాకా నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం ఇక మార్చి మొదటి వారంలో ఒకసారి నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీ అందలేదు. మాది చివరి ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు. నా పేర్లు వచ్చాయ. మేము ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల దాకా మాకు ఏ రకంగా నీళ్ళు ఎన్నడూ కూడా లేవు అనే రకం లేదు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఈ లాస్ట్ ఉంది కెనాల్, ఇది బట్టపల్లి పోతారం, ఇది లాస్ట్ కెనాల్ ఉండుట్లా మాకు నీరు అందక మా పొలాలన్నీ పెట్టుబడి పెట్టి నీరక్షంగా ఉన్నాం. ఇంతవరకు మాకు ఒక సుక్క నీరు అందలే. ఇగో ఈ రకంగా మా పొలాలు ఇట్లా ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్, బీర్పూర్ మండలాలు చివరి ఆయకట్టు ప్రాంతాలు అయినప్పటికీ గత కేసీఆర్ సర్కార్ రైతులకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతులకు నీరిచ్చేందుకు ఆస్కారం ఉన్నా నీటిని విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లగా ఉన్న తమ జీవితాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పంటలు కాపాడుకునేందుకు రైతులు బావులు తవ్విస్తున్నారు. ప్రొక్లైన్లు, భారీ మిషన్ల సాయంతో బావులు తవ్విస్తూ నీటి కోసం ఎత్తిస్తున్నా ఫలితం దక్కడం లేదు. తమను అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు వస్తే నిలదీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వెళ్ళిపోతారు. చెరువుల నీళ్లు లేక మాది ఎండిపోయింది సార్. జోరు ఇప్పటికి 2 నెలలు అయితే మొత్తం మ్యాష్ అయిపోయింది. ఎన్నడూ సూతంగా మాది ఎండిపోలేదు సార్ పొలం. మాకు ఏదన్నా నష్టపరిహారం మాకు కావాలి. మాది 25 గుంటలు ఉంటుంది సార్. అరే వేసినాం సార్. ఆనకాలం వేసాం, ఆట వండుతుంది. ఇప్పుడే బావులు తవ్వే అవసరం పడుతుందని ఏ రైతు కూడా భావించలేదు. గత కొన్నేళ్ల క్రితం రైతులంతా క్రేన్ల సహాయంతో బావులు తవ్వించేవారు. మొన్నటి వరకు ఎలాంటి ఢోకా లేకుండా వ్యవసాయం సాగు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పొక్లైన్ల సాయంతో బావులు తవ్విస్తూ అన్నమో రామచంద్ర నీరు కావాలని వేడుకునే పరిస్థితికి ఇప్పుడు దాపురించింది. మరి ఈ రైతులను ఆదుకునే నాదుడెవరు? మరి ప్రభుత్వం పంట నష్టం ఇస్తుందా? ఇలాగే నష్టపోయిన పంటలను ఇప్పటి వరకు ఏ అధికారి కానీ మంత్రి కానీ పరిశీలించలేదు. నాడైనా నేడైనా బీఆర్ఎస్ఏ రైతుల క్షేమం కోసం పనిచేస్తోంది. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా రైతుల పక్షాన నిలబడుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. రైతులకు మనోధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని సూచించడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చేవారిని రైతులే నిలదీస్తారని హెచ్చరించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న జగిత్యాల నియోజకవర్గ ప్రజల, రైతన్నల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన. ఎందుకంటే తాగునీళ్ళకు కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది. వ్యవసాయం లేకుండా 2 బర్రెలు సాదుకొని బతికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 10-20 గొర్రెలు సాదుకునే కుటుంబాలు ఉన్నాయి. వాటి కూడా ఇలా గాసలు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి నేను ఇట్లాంటి నీచ రాజకీయం చేసినందుకు నేను నీటిపారుదల శాఖ మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. మరి జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అంటే మన రావాల్సిన నీళ్లు కాకతీయ కాలువ ద్వారా కాకుండా చెర్లలో నీళ్లు లేవని తెలిసి వరదకాల ద్వారా సూర్యాపేట తీసుకపోతే ఏం చేసినారో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రేపటి నాడు ఓట్లకు వచ్చినప్పుడు జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులు తప్పకుండా నిర్వహిస్తారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా నేడు పంటలు ఎండిపోయే కనిపిస్తున్నాయి. నాడు కేసీఆర్ ప్రభుత్వం నీళ్లిస్తే ఇప్పటి రేవంత్ సర్కార్ ఎందుకు నీటిని విడుదల చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ను నమ్ముకొని గతంలో ఎంతోమంది ఇదే వరి పండించారు. వారంతా లాభాలు గడించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ను నమ్ముకొని పూర్తిగా నిండా మునిగిపోయారు. అందుకు ఉదాహరణ ఈ చెరువే. గతంలో ఇదే చెరువు మత్తడి దుంకింది. ఇప్పుడు పూర్తిగా చుక్క నీరు లేక వెలవెల్లాడుతుంది. ఇక ఈ పక్క ఇదే నీటిని నమ్ముకొని గతంలో బాస్మతి బియ్యాన్ని పండించారు. ఇప్పుడు అదే బియ్యం ఇప్పుడు గొర్రెలకు మేతగా మారింది. ఇది జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రానున్న రోజుల్లో మరింత కరువు కాటకాలు తలెత్తుతాయి. ప్రభుత్వం తక్షణమే తమ ఎండిన పంటకు పరిహారం చెల్లించాలని ఈ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.